హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటాను. అండ్ ఈ వీడియోది సండే మార్నింగ్. సో ఈ సండే ఎట్లా ఉంటామనేసి నిమ్మలంగా 8 o'clock లేచి నైట్ నానబెట్టుకున్న మైదా అండ్ పెరుగు, కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి కొంచెం నానబెట్టాను. నానబెట్టి మార్నింగ్ 8 వరకు అది ఓపెన్ చేయగానే చూసారు కదా ఎంత పులిసిందో, మంచిగా స్మూత్గా అయిందనమాట. దానికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, లైట్గా. మీరు చూడండి కావాలంటే. నేను ఆయిల్ వేసింది కొంచెం అందులో. అన్నీ అయిపోయినాక కూడా చాలా మిగిలింది. ఫస్ట్ మైదాపిండి, పెరుగు నానబెట్టేసుకోవాలి నైట్. కొంచెం సాల్ట్ అండ్ సోడా వేసేసి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 5 minutesలో అయిపోతుంది ఇది. అండ్ నిజామాబాద్లో చాలా ఫేమస్ అంట అప్ప బజ్జీ. ఇదే పిండితో సేమ్ చేస్తారంట. లైక్ మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేసి ఒకసారి అప్ప బజ్జీ లైక్ ట్రై చేశాను. అంటే కొంచెం లడ్డుగా బోండా వేసుకొని దాని తర్వాత అంటే మొత్తం కాగకుండా లైట్ గోల్డ్ వచ్చిన తర్వాత అది బయట తీస్తే కొంచెం మొత్తంగానే అందులో నుండి పిండి వస్తుంది. దాన్ని మళ్ళీ వేసి కాల్చుకోవాలి. లైక్ ఇది ఎట్లా అంటే కట్ మిర్చి తెలుసు కదా, కొంచెం కాల్చుకొని మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకుంటాం. సో అట్లానే ఈ అప్ప బజ్జీ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ బోండాకి దీనికి అంటే సేమ్ పిండి అన్నీ సేమ్, బట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇది వేరే డిఫరెంట్, అది వేరే డిఫరెంట్. సో దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ, అప్ప బజ్జీ లైక్ చాలా బాగుంది. ఇవి మళ్ళీ డబ్బులు కాల్చిన తర్వాత మంచి టేస్ట్ వచ్చిందనమాట. ఇదే ఆయిల్లో మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా బొండాల టైప్ వేసాను. నైట్ మంచిగా మాత్రం పులిస్తే మాత్రం ఆయిల్ అయితే అసలు కొంచెం అంతే. సో నేను కూడా కొంచెమే వాడాను. నేను ఓ దిక్కు వాయిస్ ఇస్తున్నాను, ఓ దిక్కు మా వాళ్ళు వరుతా ఉన్నారు. పిల్లలంటే అంతేనేమో, ఎంత కంట్రోల్ చేసినా లాస్ట్ కొడుతూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి కోతులు ఉంటే కామెంట్ చేయండి. కోతులు అంటారా వీళ్ళని, ఇంకేమైనా అంటారా చెప్పండి. సో ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసి మాది ఎక్కడ అంటే వరంగల్. మాది వరంగల్ నుండి ఈ వీడియోస్ చేస్తున్నాను నేను. అంటే వరంగల్ దగ్గరలో ఉంటాం మేము. మొన్న వరంగల్కి సీఎం వచ్చిందంట. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో కాలేజ్ ఏదో ఓపెన్ చేయాలని వచ్చిరంట. అసలు అది ఎందుకు అంటే అది దేనికి యూజు నాకేం తెలియదు. తెలిస్తే మాత్రం ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఒకవేళ మీరు చూస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, మీది కూడా వరంగల్ అయితే. ఇంత లాగ్ మాట్లాడాలంటే నాకు రావడం లేదు నిజంగా. ఏం మాట్లాడుతాం మనం మిడిల్ క్లాస్లో ఎలా చేసుకుంటాం. ఏమున్నా లేకున్నా సరే ఉన్నవాడితోనే సర్దుకుపోవడం అలవాటు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఇవాళ జీలకర్ర లేదు, ఇవాళ నూనె లేదు, ఇవాళ పప్పు లేదు, ఇవాళ అది లేదు, ఇవాళ లేదు అని ఆలోచించకుండా ఏది ఉంటే అది వేసుకుని తింటాం, ఏది ఉంటే అది అడ్జస్ట్ అయ్యి బతుకుతాం. ఇంతేనేమో మిడిల్ క్లాస్ బతుకులు అంటే. ఉన్నోళ్ళ లెక్క ఏతులు చేయలేము, మరీ లేనోళ్ళ లెక్క అలా ఉండలేము. చూశారు కదా నేను ఫస్ట్ ఎంత ఆయిల్ వేసినా ఇప్పటికీ అంతే ఆయిల్ ఉంది. అయిపోయేదాకా అది అంతే ఉంది ఆయిల్, కొంచెం కూడా పట్టలేదు అసలు. నాకంత నేనేం కుకింగ్ షెఫ్ని కాదు అంత పర్ఫెక్ట్ రానికి. కాకపోతే టేస్ట్ వైజ్ అయితే సూపరు. మనం బయట తినే వాటికన్నా మన ఇంట్లో మన చేతులతో మనం చేసి నీట్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. బయట ఫుడ్ ఎంతమంది తింటారు? నేను బయట పోతే మాత్రం ఒక పూరి తప్ప దేన్ని ముట్టుకోలేను. ఏమో పూరి అంటేనే ఇష్టం. అంటే ఇంట్లో మన ఇష్టం ఉన్నట్టు తింటాం, కానీ బయట మాత్రం నాకు ఓన్లీ పూరియే. బయట ఫుడ్ అవి ఇవి చూస్తే కొంచెం యాక్ అనిపిస్తుంది, కానీ ఇక తప్పదు కదా సమ్ టైమ్స్ ఆకలి అయినప్పుడు. సో అన్నీ మూసుకొని తినాల్సిందే.
మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు మాత్రం కామెంట్ చేయండి. అండ్ వ్యూస్ పెరగడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే చెప్పండి. మన ఛానల్కి కొంచెం డల్, వ్యూస్ ఏం వస్తలేవు. సబ్స్క్రైబర్స్ అయితే 500 ప్లేస్ అయ్యారు, కానీ వ్యూస్ మాత్రం 1, 2 ఇక్కడ అయిపోతుంది. ఉన్నోళ్ళనే ఎంకరేజ్ చేసినట్టు సెలబ్రిటీస్నే ఈ యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తాడేమో. అలాంటి చిన్న చిన్న ఛానల్స్ని ఇంకొంచెం, కొన్ని అయితే 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి సబ్స్క్రైబర్స్ రాక, వ్యూస్ రాక, ఏం చేసినా అన్నీ మూసుకొని ఉంటున్నారు. కొంతమంది లైక్ ఛానల్స్ కూడా పోతాయి. ఇంకా వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత డాటా కూడా కొట్టుకొని, ఎంత ఓపికతో ఎన్ని వీడియోస్ తీస్తారు. అలాంటి వాళ్ళవి కూడా సమ్టైమ్స్ పోతాయి. కొంతమంది డిప్రెషన్కి పోతారంట యూట్యూబ్ ఛానల్స్ పోతే. మీరేమైనా అలాంటివి ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే మాత్రం ఎలాంటి వీడియోస్ తీస్తే మన యూట్యూబ్ ఛానల్ పోతుంది, అసలు మనకి ఎలా సక్సెస్ వస్తుంది ఇందులో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు అంటారు ఇది 0 ఇన్వెస్ట్మెంట్తో మనం చేయొచ్చు అది ఇదని. వీటి కోసం మనం ఎంతలా డాటా ఓడగొట్టుకుంటాం, ఈ వీడియోస్ కోసం ఎంత టైం పెడతాం, ఎంత ఓపిక పెడతాం. కష్టం లేకపోతే ఎక్కడ ఫలితం ఉండదు నిజంగానే. సో ప్రతి దాంట్లో కష్టమే, ఇందులో కూడా కష్టమే. యూట్యూబ్ అంటే అంత ఈజీ ఏం కాదు. దీంట్లో సక్సెస్ రావడానికి చాలా కష్టపడాలి. నేను అంతకుముందు ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, ఎప్పుడో ఒకటి పెట్టేది. ఇప్పుడు మాత్రం 500 సబ్స్క్రైబర్ తర్వాత డైలీ పెట్టాలని ట్రై చేస్తున్నా. కాకపోతే కంటెంట్ ఏంటిది, మనం దేని మీద వేయాలని ఒక కంటెంట్తోని సతమతం అవుతున్నా. కంటెంట్ ఏం దొరకట్లేదు. కాకపోతే డైలీ మా ఇంట్లో ఏం చేసుకుంటాం, సండే రోజు ఏం చేసాం, సాటర్డే ఏం చేసాం, అలాంటి వీడియోసే ఇప్పుడు పెడుతున్నాను. కంటెంట్ దొరికితే మాత్రం పక్కా యూట్యూబ్ని వదిలేదే లేదు అన్నట్టు ఛానల్ని ఖచ్చితంగా గట్టిగా వాడేసుకుంటా నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నేను చెప్పే ముచ్చట్లను విన్నందుకు. బాయ్.